మీరు వేరు పెద్ద నామం దగ్గర దగ్గర 6 ఫీట్లు అవుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ వ్లాగ్స్. చాలామంది కొన్ని వీక్స్ నుంచి వాళ్ళు కామెంట్ అయితే చేస్తారు అన్న ఫిషింగ్ వీడియో అని. సో ఈరోజు ఈ వీడియో మనం ఫిషింగ్ వీడియో అయితే ఇవ్వబోతున్నాం. ఇక్కడ పక్కనే ఒక బాయ్ అవుతుంది, ఆ బాయ్ వచ్చేసి మనోళ్ళదే. ఇప్పుడైతే మనం కొరమట్టలు పట్టనీకి అయితే పోదాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయిపోతే ఛానల్కి లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు వచ్చేసి మనం కొరమట్టలు పట్టడానికి స్టిక్తో అయితే పడుతున్నాం. సో ఇంకెందుకు లేట్గా మనం వీడియో స్టార్ట్ అయితే చేసేద్దాం. గైస్, ఇంతకుముందు చెప్పిన ఒక బాయ్ దగ్గర కొర్రమట్టలు అవుతున్నాయి అని. ఆ బాయ్ వచ్చేసి ఇదే మీద తేలుతున్నాయి కదా అన్నీ. ఇప్పుడైతే మనం చేపలు అయితే పడదాం. ఇక కప్పలేవిరా, నిజం కప్పాలనుకుంటారా? ప్లాస్టిక్ కప్పలు. ఇక ప్లాస్టిక్ కప్పలు, నిజం కప్పలు కాదు. నిజం కప్పలు ఎట్లా పడతాం? ఇంకదే మరి. జిల జిల గైస్, కప్ప కట్టుకున్నాడు మొత్తం. మీ రాడ్ సైడ్ వేసుకున్నాడు అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం కప్పని వేసుడే. ఇక పట్టుడే, ఇక పొట్టు పడేవు. హాయ్ గైస్, మనం చేపలు పడుతున్నాం కదా ఎక్విప్మెంట్స్తోని. ఒకటి ఆర్డర్ అయితే వేసిన, అది వచ్చేసి ఇందులో అవుతుంది. దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇల్లు ఏముందో మీకు అయితే చూపిస్తా. గైస్, ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసినాక ఇల్లు ఏముందంటే స్లింగ్ షాట్, అంటే మన భాషలో చెప్పాలంటే గుల్వర్ అంటారు కదా, అదే ఉంది. ఇప్పుడైతే మీకు చూపిస్తా ఎట్లుందని. చిన్న గుల్వరు ఇదొకటి వచ్చింది ఈ ప్రోడక్ట్లో. గేరుతో పాటుగా ఒక అది బెల్ట్ లాంటి వచ్చింది మన చేతి పెట్టుకోనికి. ఇట్లా చేతి పెట్టుకోవడానికి ఒకటి వచ్చింది. ఇవన్నిటి గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ గుల్వర్ పెట్టడానికి లబ్బర్లు అయితే వచ్చినాయి, 3 బాణం పుల్లలు అయితే వచ్చినాయి. అన్నీ సెటప్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తే ఎట్లున్నాయని. గైస్, ఈ గేర్లో ఒకటి లాక్ లాంటిది ఉంటుంది. వెనక సైడ్ బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం ప్రెస్ చేసినాం అనుకో, ఇక వైర్ ఇట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ లాక్ వేసుకోవాలంటే సేమ్ ఇట్లా మన గేర్ టైప్లో ఉంటుంది, లాక్ వేసిపోతుంది. ఇప్పుడైతే లాక్ అయితే రాదు. ఈ బటన్ ప్రెస్ చేసినాం అనుకో లూజ్ అయిపోతుంది. వచ్చింది కదా, ఈ పుల్లు ఉన్నది కదా, ఈ పుల్లని ఈ దారానికి అయితే కట్టుకోవాలి. వెనక సైడ్ ఒక దారం లాంటిది కనబడుతుంది, ఈ దారం. గైస్, బాణం పుల్లకి దారం అయితే కట్టుకున్న గేర్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ లబ్బర్ని అయితే బాణానికి అయితే సెట్ చేసుకున్నా. మీకు వెనక సైడ్ కనబడుతుంది కదా ఈ డబ్బా, దాన్ని అయితే ఇటు ఎత్తా. నేను దూరం నుంచి అయితే ఇటు ఎత్త చూపిస్తాను. గైస్, కొట్టేటప్పుడు ఇక్కడ కట్కా ఆన్ చేయాలి. కట్కా ఆన్ చేసినాం అనుకో వైర్ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. ఇప్పుడైతే కొడుతున్నా. గైస్, అలాగే దిగి వెళ్ళిపోయింది. చూసిరు కదా ఎంత స్ట్రాంగ్ ఉందో, చూసిరు కదా ఎంత డిఫరెంట్గా అవుతుందో. ఇది చేపలు పట్టేది స్లింగ్ షాట్ అంటారు దీన్ని, అంటే మన భాషలో గుల్వరు. ఒకవేళ ఇది ఏంద్రాబాయ్ గమ్మతున్నది పరికరం, నాకు కూడా కావాలి, నేను కూడా చేపలు కొడతా అనుకున్నాం అనుకో. గైస్, ఈ స్లింగ్ షాట్ని వచ్చేసి నేనైతే అమెజాన్ నుంచి అయితే కొనుక్కున్నా. ఒకవేళ మీకు కావాలనిపించింది అనుకో, దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ అమెజాన్ నుంచి కొనుక్కున్న తర్వాత ఈ ప్రోడక్ట్ మా దగ్గర దాకా వచ్చి డెలివరీ అవుతుందా కాదన్న టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడున్నా ఈ ప్రోడక్ట్ వచ్చేసి డెలివరీ అయితే అవుతుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా సూపర్గా అవుతుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ కావాలనిపించింది అనుకో, ఎన్ఆర్ వ్లాగ్స్ 100 ప్రోమో కోడ్ని యూజ్ చేసారు అనుకో 15% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. వెరీ గుడ్. అరే ఉన్నాయి బాయ్. బాయ్ దాన్ని తట్టింది, ఇచ్చిపెట్టింది కప్ప. తిరుగుతుంది అటువైతే బాయ్. పడుతుండే ఇప్పుడు జరుగుతుంది. పట్టింది ఆల్రెడీ, పట్టిందిరా. కట్టె దాటి వచ్చింది అది. గైస్, దగ్గర 2 సార్లు చేప వాడిపోతుంది. ఆ కట్టెలు జింగిరి కట్టెలు చేయబట్టి అడికి రాగానే చేప కొడుతుంది, కట్టగిక్తుంది.
తీసారు అది అప్ప వచ్చింది అప్ప గిన్నె ఉందిరా దానికొంది కొసకుంది మీరు వేడు ఏయ్ గైస్ నిన్న చేపలు ఎందుకు పడలేదంటే కప్పతో వేసే వరకు అవన్నీ భయపడ్డాయి. అందుకోసమే ఈ బుడ్డ బరకలతోనైతే పడితే బరాబర్ పడితే ఆల్రెడీ మీరు కొన్ని వీడియోలలో చూసారు కదా, స్టిక్తో పడితే పడలేదు. బట్ ఈ గాలము బుడ్డ బరకలతో పడితే మస్తు పడ్డాయి. పుష్ప అబ్బో గైస్ ఈరోజు వచ్చేసి డే 2లో ఇక ఫస్ట్ చేపనైతే పట్టిన. స్టిక్తో పడితే కాలేదు, బట్ మేము పోయినాం అవన్నీ పొద్దుగాలనైతే వచ్చినాం. ఇక పెద్ద కుర్రమట్ట అయితే పడ్డది, ఇంకా ఉన్నాయి పడదాం. కుర్రమట్ట దాని నోరు చూడు. గైస్ చేప అయితే పెట్టిన ఎరా, మళ్ళీ అయితే పడదాం. గైస్ చేప అయితే పడ్డది. ఇక మాన్స్టర్ అటు బయటకు. గైస్ విజయవంతంగా రెండో చేపనైతే పట్టిన. ఇప్పుడు పడ్డదానికన్నా మస్తు పెద్దగా ఉంది. ఇగో ఎర్ర అట్నే ఉంది, ఇంకా కనబడుతుందా?
గాయ దగ్గర దగ్గర ఒక గంట సేపు మళ్ళా దాంట్లో అయినాక ఒక చిన్నదైతే పడ్డది కొరమట. గైస్ అటు వేసినా లేదో ఎత్తే అందుకని ఒక చక్కగా వీకింది అది లోపలికి. అట్లా ఉంటుంది మరి మనతో. ఈ చేపను పట్టుడు ఒక ఎత్తు అయితే ఈ గాలం తీసుడు ఇంకో ఎత్తు. బో ఏగాస గైస్ ఇంతకుముందుకే ఇక్కడ మేము చేపలు పడుతుంటే ఒక పెద్ద నామం దగ్గర దగ్గర 6 ఫీట్లు అవుతుంది. కాకపోతే ఇలా కెమెరాలో క్యాప్చర్ కాలే, జింగిడి ఫోన్ టైంకి హ్యాండ్ ఇచ్చింది, పెద్ద కథ అయింది. మా ఉన్నట్లో తీసినాం, కాకపోతే వాడు పొడవులో తీసినట, ఇక అట్నే పెడితే ఇక దాన్ని ఏం చేయలేము ఇక. సరే వీడియో వచ్చిందారా? సరుసుకోబడ్డారా? ఓని ఇగో చేప వీకింది రా. రే నేను చేప వీకింది మరడేమో అని. బతుకున్నది చేప పోయింది లేదు. పోయింది కావచ్చు అనుకున్న చేప, కాకపోతే వెళ్ళింది. ఇసేసుడు కాదు, ఎట్లా తీస్తుంది ఇంత పెద్దదాన్ని? ఓరా అవలాగా నీ కట్టేమో పెద్దగా ఉన్నా ఇట్లా అని అన్నికి. అరే అటే వేసిండ్రు అవలాగా. ఇంకా వేసుకుంటా మీకు కనబడుతుంది కావచ్చు. గైస్ మా వాళ్ళు నేను చేపలు పట్టుకుంటా నా బీదిలో నేను ఉంటే మా వాళ్ళు ఏం చేశారంటే ఈ కవర్లోనే అన్ని మైకులు అవోటి తెచ్చిన. మా వాళ్ళు మంచిగా అలా చేపలు వేసారు, మొత్తం నీళ్ళలో నానబెట్టారు. మైకులు వీకినట్టే ఇక. ఒక మైక్ ఇది ఉన్నది, దాని రిసీవర్ తప్ప ఇది ఒకటి ఎక్స్ట్రా మైక్ ఉంటుంది కదా, ఇది ఖతమైంది. పవర్ బ్యాంక్ లెక్క పనిచేసేది, దీన్ని కూడా ఆయన ఖతం అయిపోయింది. దీన్ని కొత్త చింపేశారు ఇక. ఏదేమైంది పోతే పోయింది కానీ సరే. ఇప్పుడైతే మనం పొద్దున్న నుంచి దగ్గర దగ్గర 10-11 గంటలకు అట్లా వచ్చినాం. వచ్చినప్పటి నుంచి ఇన్ని చేపలు అయితే పట్టినాం. 1 2 3 4 5 6 7 8 9
4 పెద్ద చేపలు, మిగిలిన అన్నీ చిన్న చిన్నవి అయితే పట్టినాం. సాయంత్రం అయింది కదా, ఆకలి అవుతుంది. పొద్దున్నుంచి ఏం తినలే. ఇప్పుడు ఇక ఇవి ఇంటికి తీసుకుపోయి వేసేసి వండక తినుడే. సో గాయ్స్, ఇది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త చేపలు పట్టే వీడియోలన్నా లేదన్నా వ్లాగ్ వీడియోలన్నా కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.